హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు కొత్త రకం వీడియో చూపించాలనుకుంటున్నా. అదే ఏంటంటే వజ్రాల కోసం వేట అనమాట. గాజులపల్లి అనే గ్రామంలో వజ్రాలు దొరుకుతాయి అని చెప్పేసి అందరూ వెళ్తున్నారనమాట. మా విలేజ్ వాళ్ళు కూడా వెళ్తుంటే సర్లే చూద్దామని చెప్పేసి నేను వెళ్ళా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జ్ అంట. ఆ బ్రిడ్జ్ వచ్చేసి ఎందుకంటే ట్రైన్ వెళ్ళే మార్గం అంట. ఆ బ్రిడ్జి మీద నుంచి ట్రైన్ వెళ్ళేటంట. ఇప్పుడు రూట్ మార్చారు. చూడండి, క్లైమేట్ అయితే చాలా బాగా అనిపించింది. మేము మార్నింగ్ 4కి లేచామన్నమాట. 4కి లేచేసరికి అక్కడికి సగం రూట్కి వచ్చేసరికి 7 అలా అయిందనమాట. చూడండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈ చెట్లు, మంచు చాలా బాగా అనిపించింది నాకైతే ట్రావెల్. ఇది చూడండి, టోటల్గా వజ్రాల వేటకు వచ్చేసామన్నమాట. చూడండి, అక్కడంతా వాళ్ళంతా వజ్రాలు వేరుకుంటున్నారు. వామ్మో, వీళ్ళు వజ్రాలు వేరుకుంటున్నారు లేకుంటే యుద్ధమే చేస్తున్నారా అనుకుంటా ఉన్నా. చూడండి, అందరైతే చాలా కష్టపడుతున్నారు అనమాట వజ్రాల కోసం. అక్కడ దొరుకుతాయో దొరకవో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం పడే కష్టం అంతా ఇంత కాదు. చూడండి, ఈ సైడ్ అయితే వాళ్ళు నీళ్ళల్లోనే ఎతుకులాడుతున్నారు అనమాట. ఆ సైడ్ చూస్తే ఇంకా గ్యాపే ఉండదు అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ 7 అనమాట. టైం 7కే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా టైం 10 ఆ మధ్య అయితే ఈ వాటర్ మొత్తం మనుషులే ఉంటారంట. నాకు కూడా తెలియదు, పక్క నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు. చూడండి, ఇక్కడికి వచ్చేసి వజ్రాల కోసం చాలా లాంగ్ నుంచి వచ్చారనమాట. ఖమ్మం, చిత్తూరు, చాలా సైడ్ నుంచి. నేను ఒక కామన్ అడిగా, ఎందుకు మా ఇక్కడ ఎత్తులాడుతున్నారంటే ఇక్కడ వజ్రాలు ఉంటాయని అనమాట. డైమండ్స్ వాళ్ళకు దొరికింది, వీళ్ళకి దొరికింది అని చెప్పారు. కానీ ఒక్కరికి కూడా నేను పోయినప్పుడు దొరకలేదు. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతున్నారు అనమాట వజ్రాల కోసం. చూడండి, అందులో వేసుకోవడం, చూడడం, ఏదన్నా స్టోన్ చాలా వెరైటీగా మెరిసింది అనుకో, అది మాత్రం వజ్రమే. అది వజ్రం అనుకోవడం, పక్కన పెట్టేసుకుంటారు అనమాట. అలా చాలా చూడండి, నీళ్ళల్లోనే యుద్ధాలు చేస్తారనమాట. నాకైతే ఏమనిపించింది అంటే కూటి కొరకు కోటి విద్యలు అంటారు కదా, ఇదే ఏమో అనిపించింది. వీళ్ళు పడే కష్టాన్ని వజ్రాలు దొరుకుతాయో దొరకవో కానీ వీళ్ళు పడే కష్టం మాత్రం చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. కొందరికి పోయి అడిగా అనమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము 3 days నుంచి ఇక్కడే టెంప్ట్ చేసి ఇక్కడే ఉన్నామన్నారు. వామ్మో, 3 days నుంచి ఉన్న మీకు వజ్రాలు దొరికినాయి అని అడిగా. వాళ్ళకు ఒక్కడ కూడా దొరకలేదంట, కానీ దొరుకుతుందని ఏదో ఒక ఆశ అంట. ఇక్కడైతే వెరైటీగా బోండాలు, బజ్జీలు తీసుకొని వస్తారనమాట. వాది ఒక్కొక్క బజ్జీ వచ్చి 10 రూపీస్ అంట. అట్లా ఇక్కడికి వజ్రాలకు వచ్చే వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్రతుకుతారనమాట. మిగతా వాళ్ళకి వజ్రాలు దొరికేది లేదు, వాళ్ళు బ్రతికేది లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకోటి జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వజ్రాలు చెక్ చేయడానికి ఉంటారు కదా, ఆ చెక్ చేసిన వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క వజ్రానికి చెక్ చేయడానికి 10 రూపీస్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చేసి 1000కు పైన ఉంటారనమాట. ఒక్కొక్కరి దగ్గర 10 రూపీస్ పైన కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉండు. అలా ఆకలైన వాళ్ళు అక్కడ బజ్జీలు, బోండాలు సంథింగ్ తింటారు కదా, వాళ్ళకు కూడా లాభం ఉండదు. ఇక్కడ వచ్చేది, ఇక్కడికి లాభం ఎవరికి ఉందంటే వజ్రాలు వచ్చిన వాళ్ళకి లాభం ఉండదు అనమాట. అక్కడ వజ్రాలు చెక్ చేస్తారు కదా, వాళ్ళు కోటేశ్వర వాళ్ళు అవుతారు అనమాట. చెక్ చేసేవాళ్ళు, అక్కడ బోండాలు అమ్ముతారు కదా, వాళ్ళు మాత్రం బాగా డబ్బులు సంపాదిస్తారనమాట. మిగతా వజ్రాలకు వచ్చిన వాళ్ళు మాత్రం, ఓ ఇది మెరుస్తుంది, ఇది వజ్రమా, అది మెరుస్తుంది, అది వజ్రమా అని వెతకడానికే సరిపోద్ది అనమాట మా టైం. చూడండి, ప్రతి ఒక్కరైతే చాలా కష్టపడుతున్నారనమాట. అందులోకి వెళ్ళడం, చూడడం, అందులో కొన్ని స్టోన్స్ వేసుకోవడం, అందులో ఏది మెరిస్తే అది పక్కన పెట్టుకోవడం, అది పక్కన పెట్టుకొని ఒక 10 రూపీస్ 20 రూపీస్ తీసుకొని పోవడం, అక్కడ పోయి చెక్ చేయడం. అదే అక్కడ జరుగుతుంది అనమాట, ఎవ్రీడే ప్రాసెస్. నేను అడిగిన చాలామందిని, ఇక్కడ ఎవరికైనా వజ్రాలు దొరుకుతున్నాయా అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఒకటే, అందరు చెప్పే ఆన్సర్ ఒకటే అనమాట. ఒక ఆమెకు అప్పుడు దొరికిందంట, ఇంకొక ఆమెకు ఇప్పుడు దొరికిందంట అన్నారు. సర్లే అని చూద్దాం అనుకుని ఉంటే అంతలోకే పోలీసు వాళ్ళు వచ్చారనమాట. ఈ ఏరియాలో వజ్రాలు లేవు, ఏం లేవు, మీరు వెళ్ళండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు అందరినీ అలర్ట్ చేసి ప్రతి ఒక్కరిని పంపిస్తున్నారు అనమాట. పాపం చూడండి, ఎంత లాంగ్ నుంచి వచ్చారంటే అందరూ అంత లాంగ్ నుంచి వచ్చి కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళడంలా వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. ఆ పోలీసు వాళ్ళు వెళ్తే మళ్ళీ వెళ్దామని. కానీ ఆ పోలీసు వాళ్ళు వచ్చేసి 3-4 వచ్చారనమాట. అందరినీ పంపిస్తున్నారనమాట, వెళ్ళండమ్మా వెళ్ళండి, ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు అని. కానీ అందరూ వెళ్ళడానికి చాలా బాధపడుతున్నారు అనమాట. మేము చాలా రంగ నుంచి వచ్చాం సార్, మమ్మల్ని కొంచెం సేపు వజ్రాలు వెతుకులాడుకొని ఇవ్వండి అని. ఆయన అన్నాడు అనమాట, పోలీసు ఇక్కడ వజ్రాలు లేవమ్మా, ఇక్కడ అన్ని ఫేక్ అని. ఇంకా లాస్ట్కి ఇంకేం చేస్తారంటే అందరూ వెళ్తున్నారనమాట. పోలీసు అని వదలలేదనమాట. ఇక్కడ లేవు, వెళ్ళండి అంటే అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. కానీ ఇంకా వస్తున్నారనమాట చాలామంది, ఇప్పుడు ఇంకా దొరుకుతాయని. ఆ పోలీస్ అని మాత్రం అందరినీ పోతానే పంపిస్తూనే ఉన్నాడు. చూడండి, ఎంతమంది పొమ్మని చెప్పినా కూడా వాళ్ళ వేట మాత్రం ఆగలేదనమాట. ఇంకా ఏం చేస్తారు, మళ్ళీ వచ్చాడనమాట పోలీస్ ఆయన ఆ ఏరియాకి కూడా. అమ్మ పోండి ఇక్కడ వజ్రాలు లేవు, ఏం లేవు అని.
సో నేనైతే ఫాస్ట్గా చేతులు ఏం చేయాలో అర్థం కాలేదు, వేడికి తట్టుకోలేక నీళ్ళలో కూర్చొని మొత్తం క్లీన్గా కాళ్ళు చేతులు కడుక్కున్నాను. చూడండి ఇంకా మిగతా వాళ్ళైతే అక్కడికి కూడా పోలీసులు వస్తున్నారు అనమాట, అమ్మ పోండి అని. కానీ వీళ్ళు మాత్రం వేట ఆగలేదన్నమాట. ఆ పారే నీళ్ళలో ఉంటాయని చెప్పేసి అక్కడ కూడా మొదలుపెట్టినారు. చూడండి పాపం ఎంతమంది వచ్చారంటే అంతమంది వచ్చారు. వాళ్ళు ఎంత దూరం నుంచి ఛార్జీలు, బస్ ఛార్జీలు, ఫుడ్, టిఫిన్ మొత్తం తెచ్చుకున్నారనమాట. కానీ పోలీసులు మాత్రం అక్కడ ఉండనివ్వలేదు. ఇక్కడ వజ్రాలు ఉంటాయో లేవో తెలియదు కానీ పాపం చాలా లాంగ్ నుంచి వస్తున్నారు. మీకు ఎవరికన్నా ఇట్లా వజ్రం దొరికితే గాజుల కొలలో నాకు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో.